హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయిరామ్ టీవీ. బీసీ ఎస్సీ ఎస్టీలకు 50 ఏళ్లకే పింఛన్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా 50 ఏళ్లు నిండిన బీసీ ఎస్సీ ఎస్టీలకు పింఛన్ ఇచ్చే విషయమై ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుందని మంత్రి తెలిపారు. మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రస్తుతం చేనేత, దివ్యాంగులు, ఆదివాసీ గిరిజనులు, వృత్తికారులు, డప్పు కళాకారులు, ఒంటరి మహిళలు, చర్మకారులు, ట్రాన్స్జెండర్లు, ఎస్టీలు 50 ఏళ్లకే పింఛన్ పొందుతున్నారు. ఇకపై వీరితో పాటు బీసీ ఎస్సీ ఎస్టీలందరికీ 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చేందుకు అంచనాలు రూపొందించాం. ఇప్పటికే 50 నుంచి 59 ఏళ్ల మధ్య పింఛన్ పొందుతున్న వారు 12,09,332 మంది ఉన్నారు. అన్ని వర్గాలను కలిపి మొత్తం 63.20 లక్షల మందికి ప్రస్తుతం పింఛన్ అందుతుంది. మరణించిన వారి పింఛన్ మాత్రమే తొలగించాం. పింఛన్ పంపిణీ కోసం బడ్జెట్లో 32,141 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. రాయితీపై సూక్ష్మ సేద్య పరికరాలు. ఉద్యాన పంటలను పండించే జిల్లాలను 7 క్లస్టర్లుగా ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. కేంద్రం నుంచి మార్గదర్శకాలు వచ్చాక నిధులు ఎన్ని వస్తాయనే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా క్లస్టర్లో ఉద్యాన పంటల ప్రోత్సాహానికి కేంద్ర సాయం అందుతుంది. ధరలను నియంత్రించే వెసులుబాటు ఉంటుంది. రాష్ట్రంలో ఉద్యాన పంటలు 46 లక్షల ఎకరాల్లో సాగుతున్నాయి. గత 5 ఏళ్లలో 2.9 లక్షల హెక్టార్లకు మాత్రమే డ్రిప్, స్ప్రింక్లర్లు అందాయి. అందులోనూ గత ప్రభుత్వం 1167 కోట్ల బకాయిలు పెట్టింది. మేము అధికారంలోకి వచ్చాక 8 నెలల్లో 1,00,000 హెక్టార్లకు సూక్ష్మ సేద్య పరికరాలు అందించాం. ఈ ఏడాది నుంచి ఎస్సీ ఎస్టీ రైతులకు 100% రాయితీ ఇస్తాం. రాయలసీమ జిల్లాలో 10 ఎకరాలు ఉన్న వారికి 90% సబ్సిడీపై ఇస్తాం. సూక్ష్మ సేద్య పరికరాలు యాంత్రీకరణ కేంద్రం నుంచి 60% రాయితీ వస్తుంది. గత ప్రభుత్వం ఆ మొత్తాన్ని వేరే అవసరాలకు మళ్లించింది. దీనివల్ల పథకం నిలిచిపోయిందని తెలిపారు. దరఖాస్తుకు తుది గడువు 20. మండలంలోని మహిళలకు ప్రభుత్వం ఉచితంగా కుట్టు శిక్షణతో పాటు మిషన్లు ఇచ్చేందుకు ఈ నెల 20లోగా స్థానిక సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ తెలిపారు. పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న శిక్షణా కేంద్రంలో 90 రోజులు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. 18 నుంచి 50 సంవత్సరాల వయసున్న వారు అర్హులన్నారు.